హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మంగళవారం అండి. ఈరోజు మేము బయటకైతే వెళ్తున్నాము. అనకాపల్లి నూకాలం తల్లి గుడికి అయితే వెళ్తున్నాము. పాపకి తల అయితే తీయించాలనుకుంటున్నాము. అందుకనేసి ఉదయాన్నే అయితే లేచి ఇల్లు శుభ్రం అయితే చేసేసుకొని మేము కూడా రెడీ అయిపోయి బయలుదేరేసాము. మా పాప వాళ్ళ నాన్న ముందు కూర్చుంటుందంట. ముందునే కూర్చుంది. వెనక్కైతే రానని చెప్తుంది. సరే కూర్చోలే అనేసి నేనేమనలేదు. ముందు కూర్చొని ఏవో పాటలు అవి పాడుకుంటుంది ముందునైతే. పాడుకుంటుంది. ఉదయాన్నే అయితే పాపని లేపుతుంటే అసలు లేచేదే కాదు. అందుకని లేట్ అయిపోయింది. రేస్ బయలుదేరించడానికి టైం అయింది. ఫాస్ట్గా బయలుదేరేసి చూడండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఎన్ని ఉన్నాయో మొక్కలు. కానీ ఇలాగా అనకాపల్లి వెళ్తామని అయితే అనుకోలేదు. కానీ సడన్గా మా వారికి సెలవు అవ్వడము మేము వెంటనే బయలుదేరేసాము. పాపకైతే టిఫిన్ అయితే పెట్టేసాము. అంటే చిన్నపిల్ల కదా, ఉండలేదని టిఫిన్ పెట్టేసి స్నానం అయితే చేయించేసి రెడీ చేసి అయితే మేము బయలుదేరాము. చూడండి, ఆ పైదే బ్రిడ్జ్ మీదే హైవే అన్నమాట. ముందు పాప జుట్టు చూడండి ఎలా ఎగురుతుందో. వెనక్కి రమ్మంటే అస్సలు రాదంట. ముందునే కూర్చుంది, ఏదో మాట్లాడుకుంటుంది ముందున. కానీ ఈ ఏరియాకి మాత్రం నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. చూడగానే బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. టోల్ గేట్ అనమాట.
ఇంకా పెళ్లి బస్సు అయితే వెళ్ళిపోతుంది చూడండి. మా పాప అద్దలో నుంచి ఎలా చూస్తుందో. రోజ్ ఫ్లవర్ అయితే పెట్టమంది, తీసేస్తుంటే తీయొద్దని వాళ్ళ నాన్నతో గొడవ ఆడింది. చూడండి అనకాపల్లి బస్సు అయితే వెళ్ళిపోతుంది. తీయమని చెప్తే తీయదంట, కానీ తనకు నచ్చిన బట్టలు మాత్రమే వేసుకుంటుంది. మనం వేసిన అయితే అసలు వేసుకోదు మా పాప అయితే. తర్వాత చూడండి అది హైవే. హైవే రోడ్ మీద ఎక్కువ లారీసే ఉన్నాయి. అనకాపల్లికి అయితే ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. చూడండి ఇక్కడ ఇల్లులు అయితే అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. చూడండి కానీ భలే ఉన్నాయి ఒకే కలర్లో అన్నీ. కలెక్టర్ ఇల్లు అయితే ఇటువైపు లోపలికి వెళ్ళాలంట. వెనక నేను మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళకుండా అంటుంది మా పాప. తనైతే మాట్లాడచ్చు, ముందర మాట్లాడేసుకుంటుందేమో. ఇంకైతే దగ్గరగా అయితే వచ్చేసాము. విజయవాడ, నెల్లూరు, చెన్నై అంట. రెండు కిలోమీటర్లు ఉంది. దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసాము ఇంకా పెళ్ళి అయితే. ఇప్పుడు గుడికైతే నూకాలమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము. ఆ పాప తల చూడండి ఎలా ఎగురుతుందో. కళ్ళంటే వాటర్ అయితే వచ్చేసింది. ముందున కూర్చుంటే గాలి ఫోర్స్గా కొడుతుంది కదా, వాటర్ అయితే వస్తుంది. వెనక్కి రమ్మంటే రాదంట, వాటర్ వచ్చినా తుడిసేసుకుంటుంది.
కానీ ఈ రూట్ అయితే తెలీదు. అక్కడ వాళ్ళని అడిగి వెళ్ళాము. అడిగి వెళ్ళాము. ఉదయాన్నే ఎర్లీ మార్నింగే వచ్చేద్దాం అనుకున్నాం బయలుదేరి. కానీ మా పాప అయితే లేట్ చేస్తుంది. లేపుతుంటే లేచేది కాదు, అసలు గసిరేసేది పడుకుంటాను అని. అందుకని అయితే లేట్ అయిపోయింది. గుడి దగ్గరలో అయితే ఉన్నాము. గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఈ గుడి సంతోష్ మాత అంట, అమ్మవారు. కానీ అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలని చెప్తున్నారు. వెళ్ళాము రైట్కి. అయితే అటుపక్క గుడి. స్ట్రైట్గా వెళ్ళాలి గుడికైతే. నేనైతే గుడికి ఆల్రెడీ వచ్చాను, కాకపోతే మా వారైతే రాలేదు. ఫస్ట్ టైం మా వారు రావడం. ఆవిడ ఆపుతున్నారు బైక్ ఇక్కడ పెట్టుకోమని. మా వారేమో ఇటు తిప్పేశారు. ఆవిడేమో బైక్ ఆపుతుంటే మా వారు ఇటుగా వెళ్ళాలనుకొని అటు తిప్పేశారు. కానీ స్ట్రైట్ వెళ్ళాలి గుడి అయితే. లోనకైతే వెళ్తున్నాము దర్శనానికి. పాప చూడండి నడిచేస్తుంది. వాళ్ళ నాన్న ఎత్తుకుంటాను రా అంటే ఎత్తుకోవద్దంట, నడుస్తుందంట. నడుస్తుంది చూడండి.
ఇక్కడ తల ఎక్కడ తీస్తారో తెలియదు కదా, అందుకని నేను అడుగుతున్నాను అనమాట. ముందుకని చెప్పారు, అందుకని ముందుకు వెళ్తున్నాము. కానీ గుడి అయితే ఖాళీ ఉంది. చూడండి ఎలా నడిచేస్తుందో. ఆ ఫ్లవర్ ఇప్పటికీ తీయమన్నా తీయట్లేదు. తల తీయించడానికి అయితే నేను ముందు వెళ్ళిపోతుందంటే పాప పరిగెట్టేస్తుంది వెనకాల. తర్వాత అయితే టికెట్ తీసుకొని కత్తెరలు అయితే ఇచ్చేసాము. కత్తెరలు అయితే ఇచ్చేసి మేము అక్కడ తల తీయించాక స్నానం చేయించాలనుకుని మేము అన్నీ పట్టుకొచ్చాము. డ్రెస్ అదినా మా పాపకి. కానీ కత్తెరలే కదా, నీళ్ళు చల్లి సరిపోద్ది అనేసి అన్నారనేసి నీళ్ళు చల్లేసి గుడిలోకి అయితే వెళ్ళాము. దర్శనం కూడా చేసేసుకున్నాము. బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసి ప్రసాదాలు అయితే కొనుక్కొని ఈ లోన్కి అయితే వెళ్ళి తినేసాం. ఇంకా పక్కనే ప్రసాదాలు అమ్ముతున్నారు. లోపలికి అయితే వెళ్ళి ఇక్కడ కొంచెం వీడియోస్ ఫొటోస్ దిగేసి ఇదండి. ఇట్లా చూసి మా పాప ఏమో అమ్మ పాము మీరు అంటుంది. ప్రసాదాలు అయితే తెచ్చేసుకొని చూడండి తింటున్నాము. పామని చూపిస్తుంది. ఆ ఫ్లవర్ ఇప్పటికీ తీయలేదు చూడండి. గోరింటకైతే నైటే పెట్టుకున్నాము. కానీ మా పాప అయితే బాగానే ఉంచుకుంది. చూడండి తిరిగేస్తుంది, చుట్టూ తిరుగుతుంది. అక్కడ తినమంటే తినట్లేదు. మొదట అసలు కూర్చోదు. అదిగో చూడండి, కాలుకి 2 చేతులు కూడా పెట్టేమంది. గోరింటాకు అయితే పెట్టేశాను. ఆకలేస్తుందంట, అందుకు పులిహోర అయితే తింటుంది. అడిగితే ఆకలేస్తుంది అన్నది. కానీ చూడండి, ఆకలేస్తే ఎవరైనా అలా చూస్తూ తింటారేంటి? ఫాస్ట్గా తింటారు ఆకలేస్తే. సర్దుకుంటాను తన్ని, ఆగు తింటాను అంటుంది. అలా ఆనతోటి అలా ఆన తినమంటే. బాగుంది అటు పులిహోర అడిగితే చెప్తుంది. ఏదో అంటుంది దగ్గర. అలా అన్నకి నొసల మీద కుంకుమ అంటే పోయి తుడుస్తున్నాను. ఎలా చూస్తుంది చూడండి. పట్టుకోమంటుంది అలా అని, సర్దుకుంటుందంట. చూడండి ఒళ్ళు వంపేసుకుంది.
ఊంపేస్తుంది, తన్నకూడదు అంటుంటే అసలు వినట్లేదు మాట. వాళ్ళ నాన్న తినిపిస్తానన్నా తినట్లేదు. చూడండి, లాగేసుకుంటుంది. అదిగో తనే తినేస్తుందంట. అంత చేసింది కానీ అసలు తినేదే లేదు లాస్ట్కి. మడత పెడుతుంది చూడండి ప్యాకెట్. తర్వాత అయితే నేను తినేసాను. హ్యాండ్ వాష్ అయితే చేసుకోవడానికి వెళ్తున్నాను. నన్ను ఎత్తుక్కుంటుంది. చూస్తుంది నేను ఎక్కడికి వెళ్ళానని. ఇంకా అమ్మే ఉండాలి. ఇంకా అమ్మ ఏదని అడుగుతుంది. ఆడు కనిపించిపోతాడికి. గుడి అయితే చాలా ఖాళీగా ఉంది. కానీ ఇక్కడ ప్రసాదాలు అయితే పులిహోరను, లాడును హ్యాండ్ వాష్ అయితే చేసుకొని వచ్చేసాను. పులిహోర అయితే తినేసాము. లాడు అయితే ఇంటికైతే పట్టుకొచ్చి పంచాము. ఇగోండి టెంపుల్ లోపలికి అయితే ఇలాగే వెళ్ళాలి. టెంపుల్ అయితే ఖాళీగా ఉంది. కానీ ముందుసారి మేము వచ్చినప్పుడు అయితే ఖాళీ లేదు అస్సలు గుడి అయితే. ఇంకండి బయటకు అయితే వచ్చేసాము. మా పాప బైక్ తేయడానికి అయితే వెళ్ళారు. ఇవ్వండి వస్తున్నారు. ఇవ్వండి బైక్ అయితే ఎక్కేసాము, వచ్చేస్తున్నాము ఇంటికైతే. రిటర్న్ అయితే అయిపోయాము. తర్వాత అయితే గుండి సత్తమ్మ తల్లి టెంపుల్ ఇలా వెళ్ళాలి లోనికి. అనకాపల్లిలో మాత్రం ఎక్కడ చూసినా టెంపుల్సే ఉన్నాయి.
మేము అక్కడ వస్తుంటే పుట్టుకోక అమ్ముతున్నారు, కానీ రేట్ అయితే మాత్రం ఎక్కువే చెప్తున్నారు, అందుకని తీసుకోలేదు పుట్టుకోకు. నేను అటువైపు రూట్ గల అంటే మా వారేమో ఏమో అయితే అంటే వెటకారం అనమాట, నాకు తెలీదు అన్నారు. తర్వాత అయితే డిమార్ట్కి అయితే వచ్చేసాము. బైక్ అయితే పార్కింగ్ చేయడానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము డిమార్ట్కి. బయట ఉన్నప్పుడే అనుకున్నాము ఏం కొనాలి అని అనుకుంటాడికి చూడండి ఏం కొన్నాము. లోన్ అయితే వీడియో షూట్ చేయడం లేదు, ఇవ్వండి. లోపలికి అయితే వెళ్తున్నాము. కానీ లోపలికి వెళ్ళక మాత్రం మా పాప అయితే అది లాగడం ఇది లాగడం ఎత్తుకుంటుంటేది కాదు. కింద దించితే మాత్రం అలాగా అది ఇది లాగిస్తుంది. దానికి నచ్చినవి ఏటి కనబడినా అమ్మ ఇది కావాలి, అమ్మ ఇది కొననేసి అన్నది. వెళ్ళకముందు అయితే ఏం కొంటాంలే అనుకున్నాం, కానీ వెళ్ళొచ్చాక చూడండి మా బ్యాగు ఎన్ని కొన్నాం చూడండి. బ్యాగ్ అయితే నిండిపోయింది. మా పాప చూడండి ట్రే అటు ఇటు తోస్తుంది, ఎలానో అవుతుంది చూడండి. ఆపిమంటుంది వీడియో, తీక ఆపి ఆపి అంటుంది, అవన్నీ లాగేస్తుంది ట్రైలు అయితే. వాళ్ళ నాన్నని ఎత్తుక్కుంటుంది. వస్తారులే నాన్న అంటే ట్రే పట్టుకొని ఎలాడుతుంది. ఇకైతే వాళ్ళ నాన్న వచ్చేసారు, మేము బయలుదేరి అయితే రిటర్న్ అయితే అయిపోయాము. కానీ ఈరోజు మాత్రం నాకు ఎక్కువ లారీలే కనబడ్డాయి, హైవే కదా. చూడండి ఇటువైపు క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇవైతే మొక్కల్లాగే ఉన్నాయి, కానీ పొలంలోని ఇవి మొక్కలు కాదు, పిచ్చి మొక్కలు కదా. ఇక్కడ చూడండి చింత చెట్లు రెండు ఎంత బాగున్నాయి గుబూరుగానా. నా పాప అయితే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వెనకే కూర్చోబెట్టుకున్నాము. ముందు మరి లగేజ్ ఉంది కదా, వెనక కూర్చొని ఏడుపు, కానీ వెనకాలే కూర్చోబెట్టుకున్నాము.
దేవిపురము. కానీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఎక్కువైతే అయ్యే ఉన్నాయి. కానీ మా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాము. వినాయకుడి టెంపుల్. చూడండి ఇక్కడ ఇల్లు అయితే అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇవ్వండి వాటర్ ట్యాంక్ ఇది. కానీ ఇక్కడ చూడండి ఇల్లు మాత్రం ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. అన్నీ కలిసి అయితే లేవు. చూడండి ఇటువైపు క్లైమేట్ అయితే బాగుంది. ఇదిగోండి ఇక్కడ కొండ అయితే తవ్వారు. ఇదిగోండి రాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడైతే ఏదో కడుతున్నారనమాట. మా ఇంటి దగ్గరలో అయితే ఉన్నాము. మా ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ డిమార్ట్ నుంచి అయితే తెచ్చుకున్నాం. అయితే ఆయన అయితే తీయమన్నారు. నేనైతే తినేసి చేద్దాంలే అనేసి అంటే ఓకే అన్నారు. తర్వాత వంట అయితే చేసేసి రైస్ పెట్టుకొని చారు కూడా చేసుకొని తినేసాం. వెంటనే ఇంటికి వస్తాడికి 1 గంట 2 గంటన్నర అయింది దగ్గరగా. కరెక్ట్ టైం అయితే చూడలేదు. కానీ మా పాప నేను మా వారైతే తినేసాము. తినేసి ఇంకా డిమార్ట్ నేను తెచ్చిన సామాన్లు అయితే చూస్తున్నాము. ఇవ్వండి ఇది ఎర్రనోకండి. తర్వాత ఇది సోడిపిండి అంటారు కదా, రాగి పిండి అది. తర్వాత అయితే నేను డ్రెస్సులు అయితే తీసుకున్నాను. 2 టాప్స్ ఒక చున్నీ తీసుకున్నాను. కానీ 2 టాప్స్ అయితే నచ్చాయి బాగా, అందుకని తీసుకున్నాను. ఇదిగోండి రెడ్ కలర్ చున్నీ. నేనైతే 2 టాప్లు చున్నీ తీసుకున్నాను. మా వారైతే షార్ట్స్ టీషర్ట్స్ తీసుకున్నారు. మా పాపకైతే నైట్ డ్రెస్సులు తీసుకున్నాము. బాగున్నాయంట, నచ్చాయంట. అమ్మ బాగున్నాయి నచ్చాయి అని చెప్తుంది. 3 సెట్లే తన బట్టలే. పక్కనుకోండి మా పాప నైట్ డ్రెస్సులు.
మడత పెట్టేసానండి. నైట్ అయితే ఇల్లు అయితే వచ్చేసుకొని అన్నీ చేసేసుకొని నైట్ డిన్నర్ కూడా పరోటాలు చేసుకున్నాము, తినేసాము. నైట్ డిన్నర్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.